భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే జరిపి మేమున్నాము మీకు అనేటువంటి ఒక మాటని ఇచ్చి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేస్తే వారు 10 ఏళ్ళ చేయలేదు, మనం చేస్తే తప్పులు తీస్తా ఉన్నారు. కుల సర్వేలో పాల్గొన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఏం హక్కు ఉంది అని అడుగుతా ఉన్నాను. కుల సర్వే గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. బీసీ కుల సర్వే కానీ ఎస్సీ సబ్ కలెక్షన్ కానీ చేసి తీరింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, మిగతా వారి యొక్క నిష్పత్తి ప్రకారం ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కార్యనిర్వాహక అధ్యక్షుడు నేను బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే బాటగా వీళ్ళ రాబోయే అసెంబ్లీలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలో ఉన్నాము. బీసీలకి స్థానిక సంస్థలతో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కేవలం ముస్లింలు సాగుపెట్టుకొని బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం మీరైతే చేస్తూ ఉన్నారో బీసీలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు భాగస్వామ్యం, ఈ రాష్ట్రంలో ముస్లింలు భాగస్వామ్యం 56% ఓబీసీలు ఉన్నారన్న మాట మేము చెప్పాం. అది సాకుగా పెట్టుకొని మీరు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు, మిమ్మల్ని ఈ రాష్ట్ర బీసీలు క్షమించరు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మోడీ గారు ఓబీసీ వర్గానికి చెందినవారైతే మీరు కూడా దేశవ్యాప్తంగా కుల సర్వే చేయండి. వచ్చే సెన్సస్లో కులాన్ని తోడు చేసి కుల సర్వే చేయండి. మీరు బీసీగా ఉన్నారు. ఆనాడు మీ పదవికి లాక్కున్నటువంటి బండి సంజయ్ గారు, కుర్మ కులానికి సీనియర్ నాయకుడి నుండి బందా దత్రయ్య పార్లమెంటు స్థానాన్ని లాక్కున్న కిషన్ రెడ్డి గారు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత విడ్డూరం అండి! ఒక అధ్యక్షుడు ఉన్నట్టు బండి సంజయ్ పదవి లాక్కుంటాడు. ఒక పార్లమెంట్ సభ ఎన్నో పార్లు ప్రాతినిధ్య కేంద్ర మంత్రిగా చేసినట్టు బండారు దత్రయ్య గారు పార్లమెంటు స్థానాన్ని లాక్కుంటాడు. ఆయన ఇవాళ బీసీల గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ విడ్డూరమో మాకు అర్థమవుతలేదు. ఇవాళ మహిళలు విజయశాంతి గారికి శాసనమండలిలో హైకమాండ్ స్థానం ఇచ్చింది అంటే మాకు మహిళల పట్ల గౌరవం ఉంది. మహిళా లోకానికి ప్రతీక అయినటువంటి విజయశాంతి గారిని ఇవాళ కౌన్సిల్ తీసుకొచ్చి మహిళల పట్ల మాకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాం. 5 ఏళ్ళు ఒక్క మహిళ కూడా మంత్రివర్గం లేకుండా మంత్రివర్గం నడిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా 2 మహిళలకి మేము మంత్రివర్గంలో స్థానం ఇచ్చినాం. ఇలా 3 స్థానాలతో ఒక స్థానంలో మహిళని అవకాశం ఇచ్చినాం. ఫ్రీ బస్సు ఇస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో మహిళల హక్కుల్ని కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అది సోలార్ పవర్ యూనిట్స్ కావచ్చు, ప్రభుత్వ పరంగా నడిపే క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, విద్యుత్ సబ్సిడీ కావచ్చు. ఇలా కేంద్రం 1400 రూపాయలకు సిలిండర్ ఇస్తే 500 దానికి జత చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థికంగా ఇంత నిర్బంధం ఉన్నా మహిళలకి 500 జత చేసి మహిళల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దానికి తోడు తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం? మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని. ఎంతమంది నిరుద్యోగులు బలిదానం చేసే తెలంగాణ వచ్చింది. అలాంటి కుటుంబాలని ఆదుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ గారు? 10 ఏళ్లుగా మీ కుటుంబంలో అన్ని పదవులు ఇచ్చుకున్నారు. కొడుక్కి పదవి ఇచ్చారు, బిడ్డకి పదవి ఇచ్చారు, పార్లమెంట్లో బిడ్డ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మేనల్లుడికి పదవి ఇచ్చారు, సడ్డగుని కొడుకు పదవి ఇచ్చారు. రకరకాల కుటుంబాలన్నిటికీ పదవులు ఇచ్చిన మీరు ఏనాడు కూడా నిరుద్యోగులు ప్రాణాలు నిలిచిన నిరుద్యోగ కుటుంబాల గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? ఇవాళ మేము అధికారంలోకి రాగానే
మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పకనే చెప్పినాము.